దువ్వాడ శ్రీనివాస్కి దివ్యల మాధురికి బిగ్ షాక్. మరి వీళ్ళిద్దరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్పేసి అవసరమే లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఎవరెవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సుపరిచితమే. ముఖ్యంగా వీళ్ళిద్దరి పరిచయం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సో మరి దివ్యల మాధురి గారు ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టారో ఆ తర్వాత కూడా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఫేమ్ చాలదు అన్నట్టు బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా ఫేమ్ వచ్చిందనమాట. సో అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక బయటికి రావడం, నా భర్త బర్త్డే ఉంది, సో అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మరీ బయటికి వచ్చేసింది. సో చాలామంది కూడా పోకపోయి ఉంటే బాగుండేదేమో, తను రాను ఆట మంచిగా అనిపించింది, తన బిహేవియర్ మంచిగా అనిపించింది, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ తను మాత్రం వాళ్ళ భర్త యొక్క బర్త్డే ఉంది అని చెప్పేసి తనకు తాను స్వయంగా ఎలిమినేట్ అయ్యి రావడం జరిగింది. సో మరి రీసెంట్గా ఏంటంటే వాళ్ళిద్దరంటే ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో వాళ్ళు దొరికిపోయారు ఎస్ఓటి పోలీసులకు. మరి దివ్యల మాధురి గారి బర్త్డే సందర్భంగా ఆ ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్స్ కానీ ఏది కూడా తీసుకోకుండా పార్టీ ఏర్పాట్లు చేసుకున్నారు. సో అక్కడ ఒక 5 హుక్కా బాటిల్స్ కానీ అదేవిధంగా స్కాచ్ బాటిల్స్ కానీ ఈ విధంగా చాలా మట్టి కూడా మత్తు పదార్థాలు దొరకడం జరిగిందని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓకే, మీరు పార్టీ చేసుకోవడంలో తప్పు లేదు, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు, బట్ ఇక్కడ ఒక ప్రైవేట్ మీరు ఫామ్ హౌస్లో చేసుకుంటున్నారు, కనీసం మీరు సాధారణ ప్రజలు ఏం కాదు, వాళ్ళంటే సాధారణంగా చేసుకున్నారు, ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్లో ఎక్కడెక్కడో చేసుకుంటారు, ఓకే అది నో ప్రాబ్లం. బట్ మీరు పబ్లిక్ ఫిగర్స్, ఇక్కడ మీరు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ అంటే మాధురి గారు కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపునటువంటి వ్యక్తి, ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతూ ఉన్నారు కూడా, వాళ్ళకు ఒక షాపింగ్ మాల్ కూడా ఉంది హైదరాబాద్లో. సో మరి మీరు ఈ విధంగా ఏదైనా ప్రైవేట్ పార్టీ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో వితౌట్ పర్మిషన్ పార్టీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వితౌట్ పర్మిషన్ మత్తు పదార్థాలు కూడా ఉండడం అసలు చాలా ఇది కలకలం రేపుతుందనమాట. ఆ మధ్యకాలంలో సింగర్ మంగ్లీ కూడా ఇదే విధంగా చేశారు అని చెప్పేసి చాలా వైరల్ అయింది ఆ న్యూస్. అంటే విదేశీ మందులు ఉండడం, అక్కడ చాలామంది సెలబ్రిటీస్ రావడం, అంటే వితౌట్ పర్మిషన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక నేరమే. వేరే వాళ్ళు చేసుకుంటున్నారంటే ఓకే, కానీ పబ్లిక్ ఫిగర్ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఆ పార్టీ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందనుకో, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా అఘాయిత్యాలు చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదిస్తారు? ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని, పోలీసులని సంప్రదిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకొని కండక్ట్ చేసుకుని ఉంటే పార్టీ ఖచ్చితంగా మేము ఏదో ఒక విధంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళం అనే విధంగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాట వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి పోలీసులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ మన శ్రీనివాస్ గారికి మాధురి గారికి కూడా అదే ఎదురైందనమాట. వాళ్ళు ప్రైవేట్గా పార్టీ చేసుకోవడమే కాకుండా మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా వితౌట్ పర్మిషన్ అనమాట. ఖచ్చితంగా ఇది నేరం కిందనే లెక్క కడతారు. మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు, లేకపోతే మందల నుంచి వదిలేస్తారా, కోర్టు వరకు వెళ్ళి వస్తారా అనేది మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని.